ఇదొక్కటి చెప్తానండి డిస్కషన్ అనంతపురం. మీకు అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఆల్రెడీ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ అనంతపురం, హిందూపూర్ ఈ 2 పార్లమెంట్ స్థానాలు అనంతపురం జిల్లా కిందొస్తాయి. దీంట్లో అనంతపురంకి ఉన్న జిల్లాలో ఎక్కువ కాంగ్రెస్ ఫేవర్‌గా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎక్కువున్నాయి. హిందూపూర్‌లో టీడీపీకి ఫేవర్‌గా చేసే నియోజకవర్గాలున్నాయి. సో, ఏముందో జేసీ దివాకర్ రెడ్డి గారు టర్న్ అయినప్పటికి కూడా మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ అంతా టర్న్ అవ్వలేదండి. ఓన్లీ ఆయన పర్సనల్‌గా ఇండివిడ్యువల్‌గా ఉండే చరిష్మాతో లేదా ఆయన ఫాలోవర్స్ మాత్రమే ఉండేది. స్టిల్ పల్లెటూరులో చూస్తే మీరు చాలా నియోజకవర్గాలు స్టిల్ విత్ కాంగ్రెస్ ఓటింగ్ టర్న్ ఇంటు వైసీపీ. ఆహ్, సో, అనంతపురం పార్లమెంట్ స్థానం ఏముందో కంచుకోట అయినప్పటికి గూడా, జేసీ దివాకర్ రెడ్డి ఎప్పటినుంచో కంచుకోట అయినప్పుడు కూడా, ఖచ్చితంగా అనంతపురం పార్లమెంట్ స్థానం మటుకు వైసీపీ కైవసం చేసుకునేదానికి ఆస్కారం ఉంటదండి. కొద్దో గొప్పో ఖచ్చితంగా అనంతపూర్‌తో పోలిస్తే హిందూపూర్ ఫేవర్‌గా ఉంటది గానీ టీడీపీ. హిందూపూర్‌తో పోలిస్తే కంపారిటివ్‌లీ అనంతపురం చాలా వీక్ అండి. కంపారిటివ్‌లీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ ఫస్ట్ నుంచి ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు ఎక్కువ అంటే బలంగా పోటీ ఇస్తుంది. సో, అది కన్వర్టెడ్ టు వైసీపీ ఓట్ బ్యాంకింగ్. సో, అనంతపురం మటుకు ఖచ్చితంగా ఆహ్, వైసీపీ గెలుచుకోవడానికి ఆస్కారంగా ఎక్కువుంటుంది. హిందూపూర్. హిందూపూర్ మటుకు వైసీపీ టీడీపీ మధ్య నువ్వా నేను అనుకున్నట్టు పోటీ ఉంటదండి. ఇందాక చెప్పినట్టు హిందూపూర్‌లో మటుకు టీడీపీకి గెలుచుకునే నియోజకవర్గాలున్నాయి. భారీ మెజారిటీతో గాని గెలవగలిగితే ఆ గెలిచే నియోజకవర్గాలు ఖచ్చితంగా హిందూపూర్ పార్లమెంట్ మటుకు టీడీపీ కైవసం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వైసీపీ గెలిచే నియోజకవర్గాల్లో కొంచెం మెజారిటీ గాని పెంచుకుంటే వైసీపీ గెలుచుకుంటుంది. సో, డిపెండ్స్ అపాన్ హౌ దే ఆర్ గోయింగ్ టు కాంపిటీట్ ఇన్ దట్ కాన్స్టిట్యుయెన్సీస్. ఈ పార్లమెంట్ నియోజకవర్గం వాళ్ళు కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువుంటుందండి.